పెదవడ్లపూడి మోడల్ ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా వర్క్ చేస్తున్న పారెళ్ల పుష్పావతి చేతిరాతపై శిక్షణ ఇస్తున్నారు. ఈ అంశంపై ఈమెకు పై అధికారుల ప్రశంసలు లభించాయి. ఈ మేరకు పుష్ప టీచర్ సిటీ న్యూస్తో మాట్లాడారు. మంగళగిరి సిటీ కేబుల్ న్యూస్ ఛానల్ పాత్రికేయులందరికీ కూడా నమస్సుమాంజలు. మరి ఈ రోజున గుంటూరు డిఈ ఆఫీస్లోని సర్వశిక్ష అభియాన్ వాళ్ళు మా కాలిగ్రఫీ ఆద్యుడైనటువంటి మా గురువుగారు రామ్మోహన్ సార్ గారి దగ్గర నుంచి మేము చేస్తున్నటువంటి ఇంగ్లీష్ లూసిడా హ్యాండ్ రైటింగ్ గురించి అడిగి తెలుసుకొని అందులో ఒక సభ్యురాలైనటువంటి నా గురించి తెలుసుకొని మా ఎంఈఓ గారు మంగళగిరి ఎంఈఓ గారు బాబు గారిని అడిగి నా గురించి తెలుసుకొని నా ఫోన్ నెంబర్ తీసుకొని మరి ఈ లూసిడా హ్యాండ్ రైటింగు ఎప్పటి నుంచి మీరు పిల్లలకు నేర్పిస్తున్నారు, ఎంతమందికి నేర్పించారు, ఏ ఏ మండలాల్లో నేర్పించారు అని కొంత విషయాన్ని తెలియజేసుకొని ఇది మీరు ఎలా నేర్చుకున్నారు, ఎక్కడ నేర్చుకున్నారని వివరాలన్నీ తెలుసుకొని ఆ తర్వాత ఒక ఆర్టికల్ రాస్తామండి, మీ బయోగ్రఫీని ఇవన్నీ కూడా చెప్పండి అని చెప్పేసి నా గురించి నేను చేస్తున్నటువంటి స్కూలు మంగళగిరి మండలంలో పెదవడ్లపూడి మెయిన్ స్కూల్లో నేను టీచర్గా పనిచేస్తూ ఉన్నాను. మరి ఈ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగు లూసిడా హ్యాండ్ రైటింగు అనేది పిల్లల్లో క్రమశిక్షణకి, నిబద్ధతకి, అక్షరాలు అందంగా రాయటం, తద్వారా పరీక్షల్లో పిల్లలకి రైటింగ్ వలన పేపర్లు దిద్దేటువంటి ఉపాధ్యాయులకి చక్కని ఒక అభిప్రాయం కలుగుతుంది. మంచి విద్యార్థి, దస్తూరి బాగుంది అని మార్కులు కొంచెం ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. లూసిడా హ్యాండ్ రైటింగ్ రాసిన పిల్లవాడికి, మామూలు హ్యాండ్ రైటింగ్ రాసిన పిల్లవాడికి చూసుకుంటే. సో ఈ విధమైనటువంటి లూసిడా హ్యాండ్ రైటింగ్ని మేము మా గురువుగారి టీమ్గా, రామ్మోహన్ రావు గారి టీమ్గా 30 మంది సభ్యులమి రాష్ట్రంలోనే ఉన్నటువంటి అనేక మండలాల్లో, జిల్లాలు దాటి రాష్ట్రాల్లో కూడాను ఈ ఇంగ్లీష్ లూసిడా హ్యాండ్ రైటింగ్ ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే చదువుకునే విద్యార్థులకి అందాలి అని ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకి నేర్పించడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువ శాతం గుంటూరులో పుల్లయ్య హై స్కూల్లో క్లాసులు పెడుతూ ఉంటే చుట్టుపక్కల ఉండేటువంటి మండలాల నుంచి ఉపాధ్యాయులు వచ్చి ఈ ఇంగ్లీష్ లూసిడా హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవడం, తర్వాత వాళ్ళు వెళ్ళి వాళ్ళ మండలాల్లో ప్రభుత్వ పాఠశాలలోని పిల్లలందరికీ నేర్పించడం, ఈ విధంగా మేము 1,00,000 మంది విద్యార్థులకి చేరాలి అనేటువంటి ప్రయత్నంలో దగ్గరలో ఉన్నాము. మరి ఇంత చక్కటి మాకు ఈ రైటింగ్ నేర్పించినటువంటి రామ్మోహన్ సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి సర్వశిక్ష అభియాన్ వాళ్ళు ఈ విషయాలతో పాటు మరికొన్ని విషయాలు కూడా జోడించి ఇక్కడ పనిచేస్తున్నటువంటి మా ఎంఈఓ గారి ద్వారా ఈ రైటింగ్ని ఇంకా ఎలా అభివృద్ధి చేస్తున్నారు, ఇంకా ఎంతమందికి నేర్పబోతున్నారు అనే విషయాలన్నీ మా నుంచి తెలుసుకొని పిల్లలకి, పేద పిల్లలకి మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఇంకా విభిన్న రంగాలలో, సాంస్కృతిక రంగాలలో బాలోత్సవ కమిటీల ద్వారా ఈ గ్రామాల్లోని పేద పిల్లలకి విద్యతో పాటు అనేక సాంస్కృతిక కళలు, చిత్రలేఖనము, రైటింగ్, పద్యాలు, ఆటలు, పాటలు, నృత్యాలు ఇలాంటివన్నింటిలో కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ బాలోత్సవాలు నిర్వహిస్తూ, ఆ బాలోత్సవాల్లో కూడా నేను జడ్జిగా వ్యవహరిస్తూ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో పేద పిల్లల్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నానండి. అలాగే ఇంకా సినీ సంగీతంలో కూడాను పాటలు పాడుతూ ఉన్నటువంటి కార్యక్రమాలకి జడ్జిగా వ్యవహరిస్తూ, బాలోత్సవాల్లో జడ్జిగా వ్యవహరిస్తూ, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా భక్తి గీతాలకి, దేశభక్తి గీతాలకి జడ్జిగా వ్యవహరిస్తూ, ఇలా విభిన్న రంగాలలో నాకు వీలైనంత వరకు నేను నా సేవని అందిస్తూ ఉన్నాను. మరి ఈ విధంగా నన్ను ఎంకరేజ్ చేస్తూ
మరింత నా బాధ్యతలు పెంచేందుకు తోడ్పాటునిస్తున్నటువంటి మా మంగళగిరి ఎంఈఓ గారికి మరియు గుంటూరు డిఓ గారికి సర్వశిక్ష అభియాన్ వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటున్నానండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి సిటీ కేబుల్ న్యూస్ ఛానల్ మంగళగిరి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.